దేవుని ఆత్మ కలిగిన వాడు ప్రతిసారి క్రీస్తుకు విరుద్ధంగా ఉండడు. మాటల చేత, ఆలోచన చేత, జ్ఞానము చేత ప్రతిసారి దేవునితో లోబడతాడట. ఆమేన్, హల్లెలూయా. ప్రతిసారి లోబడతాడు, అంతే. ప్రతిసారి ప్రభునామాన్ని ఒప్పుకుంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నీవు ఒకానొక పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు నీకు లోతుగా తెలియాల్సిన విషయం ఏంటిదంటే, లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. అయితే ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు ఏ కల్చర్ వచ్చింది నీలోకి? లోకంలో ఉన్న పద్ధతులా, క్రీస్తులో ఉన్న పద్ధతులా? అవునా? సో క్రీస్తు ఎక్కడి సంబంధి? హెవెన్లీ. హెవెన్లీ. నీవు పరలోక వాసివా, భూనివాసివా? మీకు వ్యత్యాసం మీకు అర్థం కావాలి. అందుకే నేను రెండు విధాలు చెప్తున్నా. మనం భూనివాసులమే, కానీ ఒకరిని ధరించుకున్నాం. ఎవరైనా? క్రీస్తు. ధరించుకోనంత సేపు నేను లోక సంబంధనే అని చెప్పొచ్చు. క్రీస్తుని ధరించుకున్న తర్వాత నేను లోక సంబంధినే గాని లోకంలో ఉన్న పద్ధతులకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు? నేను క్రీస్తులోకి వచ్చా. అంటే నేను క్రీస్తులోకి వస్తే ఇతరులను నేను ద్వేషించాలా? ఇతరులను నేను తోసిపుచ్చాలా? ఇతరుల మాట నేను గౌరవించొద్దా? నువ్వెంత అనాలా? నో 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 నో. క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క సారూప్యంలోకి, అవునా, పరలోక సంబంధమైన పద్ధతుల్లోకి మనం వచ్చాం. ఆమేన్. ఇప్పుడు క్రీస్తులో లేని వ్యక్తి చూసినట్టుగా క్రీస్తులో ఉన్న వ్యక్తి చూడొద్దు. ఎంత తేడా ఉంది చూసారా? అందుకే నేను ఏమంటాను, మనం భూనివాసులమే, కానీ పరలోక సంబంధమైన వ్యక్తిని మనం ధరించుకున్నాము. మనలోనికి వచ్చాడు. కాబట్టి ఈ స్టాండర్డ్ నువ్వు మెయింటైన్ చేయాలి. హల్లెలూయా. అందుకనే మెయింటైన్ ఏ హెవెన్లీ కల్చర్. నేను ఒక మినిస్ట్రీకి వెళ్ళాను. వాళ్ళ యొక్క పద్ధతి ఏంటి తెలుసా? మనం ఏంటో ప్రైజ్ ది లార్డ్ అంటాం. ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా ఏదో చెప్తా ఉంటాం. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ప్రైజ్ ది లార్డ్ చాలా ఓకే, గానీ సిటిజన్స్ ఆఫ్ హెవెన్, పౌరసత్వం. నువ్వు ఏ పౌరసత్వం అంటే ఏమంటారు? నాకు ఆధార్ కార్డు అని చెప్తాను. అవును కదా? నీ ఐడెంటిటీ అంటే నా ఆధార్ కార్డు, నేను భారతీయుని, నేను ఇక్కడ అని చెప్పేస్తాను. అవునా? వేరే దేశస్తులు వస్తే ఏమంటారు? ఇగో నేను భారతీయుని కాదు, నేను ఆ దేశస్తుని, పాస్పోర్ట్ చూపిస్తాను. అవునా కదా? సో అక్కడ మాట్లాడుకునే విధానం ఏంటిదంటే, వీఆర్ హెవెన్లీ సిటిజన్ అనేసరికి ఎదుటి వ్యక్తి ఏమన్నా తెలుసా? వీ నో అవర్ సెల్ఫ్ అని అంటాడు. హల్లెలూయా. మీకు కొన్ని నేర్పించాలనుకుంటున్నాను. అంటే ఈ మైండ్ సెట్ రావాలా? ఇంకా నీ పాపం క్షమించబడలేదని, నువ్వు పోవని, నువ్వు ఇంకా రక్షణ పొందలేదని. అవునా? ఎన్ని వస్తాయండి, ఎన్ని మాటలు. అంటే నాకు వాళ్ళని చూస్తే మామూలుగా కోపం రాదు అసలుకి. ఇంత జ్ఞానం లేదా అనిపిస్తుంది. ఇన్ని రోజులు వాక్యం చదువుతా, ఇంత జ్ఞానం లేదని. మీ ఇంట్లో అంత చీకటిగా అనిపిస్తుంది, ఇక్కడ త్వరగా వెళ్ళిపోండి. మరి 10 సంవత్సరాల నుంచి ఉన్నావు కదా అక్కడ, కనిపించలేదా? అప్పుడు కనిపించలేదా? అవునా కదా? అయితే నా పని ఏంటిది? నేను కూడా చెప్పగలుగుతా. వెన్ ఐ సా ద అట్మాస్ఫియర్, వాతావరణం చూస్తా, నాకు తెలుస్తుంది. అవునా? అప్పుడు నేనేం చెప్తా అంటే, వాళ్ళని ప్రార్థనలోకి నడిపిస్తా. గెట్ అప్ అండ్ ప్రే. నువ్వు అది నిన్ను జయించాలని ప్రయత్నం చేస్తుంది, నువ్వు మోకాలు వంగి దాన్ని జయించు. నేను చెప్పవలసిన మాట ఇక నుంచి వెళ్ళిపోవడం కాదు. నిన్ను బూత్ బంగ్లా తీసుకుపోయినా కూడా నువ్వు జీవించాలా. నిన్ను తీసుకుపోయి పాడుపడ్డ బంగ్లా తీసుకుపోయినా నువ్వు మోకాలు వంగే స్థితిలో ఉండాలా. దట్ ఈస్ ఫెయిత్. ఆమేన్. నువ్వు దానికి లోపడం కాదు, నువ్వు దాన్ని ఎదిరించే వ్యక్తిగా నీవు ఉన్నావు. అందుకనే యు ఆర్ హెవెన్లీ సిటిజన్. హెవెన్లీ సిటిజన్. ఆమేన్. పరలోక సంబంధులు ధైర్యంతో ఉంటారు, పరలోక సంబంధులు ప్రేమతో ఉంటారు, పరలోక సంబంధులు కనికరంతో ఉంటారు, పరలోక సంబంధులు దాచిపెట్టుకునే వాళ్ళు కాదు, కానీ పిలిచి మరి ముద్ద పెట్టుతావు. దేవునికి స్తోత్రం. నీవు క్రీస్తుని ధరించుకొని ఉన్నావు. నన్ను చూడండి అందరూ, కొంచెం కొంచెంగా కాదు, అనిపించింది, కొంచెం అనిపించింది. ఆ స్థాయిలో లేవు. నువ్వు యేసును అంగీకరించినప్పుడే సంపూర్ణంగా ధరించుకున్నా. నేను ఎందుకు ఇట్లా ఉన్నా అంటే నాలో క్రీస్తున్నాడు కాబట్టి. నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఐఎమ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎందుకు అందరిలాగా చేయట్లేదు అంటే, నేను ఎప్పుడూ చచ్చిపోయినా క్రీస్తులో. ఆమేన్. అందుకే పౌలు అంటాడు, క్రీస్తుతో ఏమేదంట? చనిపోయాడంట, క్రీస్తులో బతికున్నాడంట ఆయన. ఒకవేళ పాత పౌలు ఉంటే ఇన్ని సంఘాలు కట్టేవాడా? చెప్పండి. వేసేయడమే, అంతే. ఆయన తెలిసి ఒకటి వేసేయడమే. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులోకి వచ్చిన తర్వాత అసలు నా సంగతి నీకు తెలుసా? యు ఆర్ డైడ్.
నువ్వేమైనా జీవిస్తున్నావు అంటే క్రీస్తు ద్వారా నువ్వు జీవిస్తున్నావు. ఆమేన్. అది నీ పాత నేచర్. ఇప్పుడు క్రైస్ట్ నేచర్ ని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా.